హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2019లో రిలీజ్ అయిన ద గిల్టీ వన్స్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని ఎవరు కూడా గెస్ చేయలేము. ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక కిడ్నాపర్ డబ్బుల కోసం అని చెప్పేసి ఒక చిన్న పాపని కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాపర్ అడిగిన డబ్బులు ఆ పాప వాళ్ళ అమ్మ ఇచ్చినా కూడా ఆ పాపని చంపేస్తాడు. సో ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలైన తర్వాత ఇంకొక అమ్మాయిని ఇదే విధంగా కిడ్నాప్ చేస్తారు. కానీ ఈసారి కిడ్నాపర్ని కనిపెట్టేస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకోసం కిడ్నాప్ చేశాడని సస్పెన్స్గా చూపించే మూవీనే ద గిల్టీ వన్స్. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు స్పాయిలర్ అలర్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో హీరోయిన్ని కిడ్నాపర్ ఫోన్లో బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంతా నా తప్పే, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వని చెప్పేసి హీరోయిన్ రిక్వెస్ట్ చేసుకుంటుంది. అందుకు కిడ్నాపర్ నీకు ఇంకొక అవకాశం ఇస్తాను, అది కూడా 1 టైం ఛాన్స్ అని చెప్తాడు. ఇంకా హీరోయిన్ వెంటనే కార్ తీసుకుని ఒంటరిగానే బయలుదేరుతుంది. హీరోయిన్ వెళ్తున్నది చూసిన పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి చెన్ కిందకు దిగి కిడ్నాపర్ మాట్లాడిండేది రికార్డ్ ద్వారా విని ఆ తర్వాత తన టీం వాళ్లకు కిడ్నాపర్ చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పి ఇతను కూడా ఆ ప్లేస్కి వెళ్తాడు. అలా కార్లో వెళ్ళిన హీరోయిన్ 196 మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళి కార్ని ఆపుతుంది. అప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని తీసి తలపై వేసుకుని 3 టైమ్స్ హార్న్ చేస్తుంది. అలా 10 నిమిషాలు వెయిట్ చేసి ఆ కార్ నుండి దిగి నడుచుకుంటూనే వెళ్తుంది. హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళేది చూసిన ఆ కిడ్నాపర్ కార్ డిక్కీలో ఉన్న అమౌంట్ని తీసుకుని వెళ్ళిపోతాడు. హీరోయిన్ తన కూతురు ఇంకా బతికే ఉందని అనుకుని ఉంటుంది, కానీ తనకు తన కూతురి శవం కనిపిస్తుంది. ఇక్కడితో సీన్ కట్ చేస్తారు. అలా 10 సంవత్సరాలు గడిచిపోతుంది. హీరోయిన్ ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటుంది. తనకు క్యాన్సర్ వచ్చేసి లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. కానీ హీరోయిన్ చనిపోయేలోపు తన కూతుర్ని చంపిన వ్యక్తిని కనిపెట్టాలనే తన చివరి కోరిక ఉంటుంది. కానీ ఇంతవరకు తన వల్ల ఏమీ కనిపెట్టలేకపోయి ఉంటుంది. ఆ టైంలో పోలీస్ ఇన్స్పెక్టర్ చెన్ హీరోయిన్ ని చూడటానికి వస్తాడు. హీరోయిన్ కేసు తర్వాత చెన్ పోలీస్ జాబ్ ని రిజైన్ చేసి వేరే పనికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రేంజ్ కి చెన్ బాధపడి ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెన్ ని చూసి ఇన్ని ఇయర్స్ తర్వాత ఎందుకు వచ్చావని చెన్ ని తిడుతుంది. అప్పుడు చెన్ ఇంతవరకు కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ని హీరోయిన్ కి ఇచ్చి అక్కడ నుండి నేరుగా ఆ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్తాడు. అలా స్కూటర్ లో వెళ్ళేటప్పుడు పాత విషయాలన్నీ తనకు గుర్తొస్తాయి. హీరోయిన్ కూతురు కిందకు పడింది. చెన్ ఆ పాపని కాపాడటానికి ట్రై చేసింది గుర్తు చేసుకుంటూనే ఆ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళి ఒక బొకేని అలాగే 2 లాలీపాప్స్ లను పెడతాడు. ఆ మైల్ స్టోన్ దగ్గర చాలా అగరబత్తులు గుచ్చుండేది చెన్ అబ్జర్వ్ చేస్తాడు. అదేమంటే చైనీస్ వాళ్ళు చనిపోయిన వాళ్లకు అగరబత్తులను పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇంకా వాటిని చూసిన చెన్ కి డౌట్ వస్తుంది. వెంటనే హీరోయిన్ కి కాల్ చేసి విచారిస్తాడు. కానీ హీరోయిన్ ఆ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్తుంది. అయితే కిడ్నాపరే ఆ మైల్ స్టోన్ దగ్గరికి మళ్ళీ వచ్చి అగరబత్తులను పెట్టి ఉంటాడని చెన్ అనుమానిస్తాడు. ఆ టైంలోనే తనకు అక్కడే ఉండే సీసీటీవీ కెమెరా కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో చెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అగరబత్తుల స్టిక్స్ ఇచ్చి ఆ కిడ్నాపర్ని కనిపెట్టండి అని చెప్తాడు. కానీ చెన్ ఎక్స్ పోలీస్ అయి ఉండటం వల్ల డైరెక్ట్గా హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడడానికి అవుతుంది. కానీ చెన్ రిజైన్ చేసి వెళ్ళుండటం వల్ల అతను చెప్పే విషయాన్ని అంత సీరియస్గా తీసుకోరు. అప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ని చెన్తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు. ఇంకా చెన్ ఆ ఆఫీసర్ కలిసి డే అండ్ నైట్ సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తారు. వాళ్ళు అనుమానించే విధంగా ఒక వ్యక్తి మాత్రం ఆ మైల్ స్టోన్ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి వేరే వాళ్ళలాగా కార్ని రోడ్ మీద ఆపలేదు. అది వచ్చేసి ఒక హైవే. ఖచ్చితంగా అయితే కార్లోనే లేకుంటే బైక్లోనే అక్కడికి వచ్చింటాడు. సో ఆ కార్ని ఆ మైల్ స్టోన్ దగ్గర ఎక్కడైనా ఆపి ఉంటాడని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఆ ప్లేస్కి వెళ్తారు. వీళ్ళు అనుకున్నట్టుగానే అక్కడ ఒక కార్ టైర్ మార్క్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు. వీళ్ళు సస్పెక్ట్ చేసే విధంగా ఒకే ఒక కార్ ఒక డైరెక్షన్లో వెళ్ళి 15 మినిట్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఆ కార్ నెంబర్ ప్లేట్ని చెక్ చేస్తారు. కానీ అది ఒక ఫేక్ నెంబర్ అయి ఉంటుంది. ఇంకా ఆ కార్లో వచ్చిన వ్యక్తిని కిడ్నాపర్ అని వీళ్ళిద్దరు కన్ఫర్మ్ చేసేస్తారు. నంబర్ ప్లేట్ ఫేక్ అయి ఉండటం వల్ల ఆ కార్ టైర్ యూజ్ చేసుకుని ఆ కార్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఐడియా వర్కౌట్ అవ్వదు. అలా ఒకరోజు చెన్ సీసీటీవీ వీడియోని మళ్ళీ చూస్తున్నప్పుడు ఆ కార్ బంపర్ డ్యామేజ్ అయి ఉండేది నోట్ చేస్తాడు. దాన్ని యూజ్ చేసుకుని కనిపెట్టాలని ఆఫీసర్తో చెప్పేటప్పుడు ఆఫీసర్ ఏం చెప్తాడంటే, రేపటి నుండి నేను ఇక్కడికి రాను, నన్ను క్రైమ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో నువ్వు ఒక్కటే ఇకపై ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్తాడు. ఇంకా పేరుకైనా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా సపోర్ట్గా ఉండాలి కదా, లేదంటే ఎవరిని కూడా క్వశ్చన్ చేయడానికి అవ్వదని చెప్పేసి చెన్ తిరిగి తన బిజినెస్ని చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు చెన్ బిజినెస్ విషయం గురించి తన క్లయింట్తో మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు
రోడ్ మీద ఉన్న ఒక కార్ ని చూస్తాడు. అప్పుడు క్లయింట్ తో రెస్ట్ రూమ్ వెళ్ళొస్తానని చెప్పేసి ఆ కార్ టైర్ ని చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆ కార్ బంపర్ డ్యామేజ్ అయ్యిండేది అబ్జర్వ్ చేస్తాడు. సో అదే కార్ అయ్యిండొచ్చు అని చెప్పేసి చెన్ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కార్ వెనక నుండి వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి చెన్ని చూసిన వెంటనే అక్కడే నిల్చుకొని పోతాడు. దాన్ని చెన్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే వేరే వైపు తిరిగి నడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా చెన్ ఆ వ్యక్తిని ఫాలో చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ వ్యక్తినే కిడ్నాపర్ అయ్యిండొచ్చు అని చెప్పేసి చెన్ అతన్ని చేస్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ వ్యక్తి వచ్చేసి హోటల్ లోపలికి వెళ్ళి కూర్చుని ఉంటాడు. ఇంకా చెన్ కూడా అదే హోటల్ లోపలికి వెళ్ళిన వెంటనే కిడ్నాపర్ అక్కడున్న టేబుల్స్ అన్ని నెట్టేసి అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. ఇంకా హోటల్లో వాళ్ళు చెన్ని పట్టుకుని తిడుతూ ఉంటారు. అప్పుడు చెన్ అక్కడ నుండి బయటికి వెళ్లే లోపలే ఆ కిడ్నాపర్ కార్ వేసుకుని తప్పించుకుని పోతాడు. ఇంకా చెన్ హోటల్లో చేసిన గొడవని ఎవరో వీడియో తీసి అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఉంటుంది. అలాంటప్పుడు చెన్ వాళ్ళ క్లయింట్ డీల్ ని క్యాన్సిల్ చేస్తాడు. అప్పుడు తన వల్ల కంపెనీని క్లోజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఇక్కడితో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చాలు అని చెప్పేసి చెన్ తనతో ఉన్నటువంటి కేసు డాక్యుమెంట్స్ అన్ని కాల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక వ్యక్తి ఫేస్ ని బాగా కవర్ చేసుకుని కార్లో కూర్చుని స్కూల్ పిల్లల్ని ఫాలో చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక స్కూల్ పిల్లవాడు ఒక్కడే వెళ్తుండేది చూసి ఆ బాబుని పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చేసరికి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో బీచ్లో జోజో అనే ఒక చిన్న పాప వాళ్ళ తాత చేయి పట్టుకుని నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో జోజో బలూన్ కావాలని అడగగా వాళ్ళ తాత బలూన్ తీసిచ్చి ఒక చేతిలో ఫోన్ మాట్లాడుతూ చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. కొంచెం సేపులోనే ఒక లేడీ జోజో వాళ్ళ తాతని చూసి పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడు అని చెప్పేసి అతని దగ్గరున్న తన కొడుకుని దగ్గరకు తీసుకుంటుంది. ఆ తర్వాతనే జోజో కనిపించడం లేదని చెప్పేసి తాత వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తారు. చెన్ వచ్చేసి ఒక హోటల్లో గొడవ చేసి ఉంటాడు కదా. సో ఆ హోటల్కి హీరోయిన్ వెళ్ళి కిడ్నాపర్ గురించి విచారించి ఆ కిడ్నాపర్ వదిలేసి వెళ్ళిన అంబ్రిల్లాని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు జోజో వాళ్ళ ఇంటిని చూపిస్తారు. కిడ్నాపర్ ఫోన్ చేస్తే ట్రేస్ చేయడానికి పోలీసులు అన్ని విధాలుగా సెటప్ చేస్తూ ఉంటారు. జోజో వాళ్ళ అమ్మ తాత చాలా బాధగా కూర్చొని ఉంటారు. జోజో వాళ్ళ నాన్న వేరే కంట్రీలో ఉండటం వల్ల ఇప్పుడు ఇంట్లో లేడు. అలా చాలా సమయమైనా కూడా కిడ్నాపర్ నుండి ఎలాంటి కాల్స్ కూడా రాలేదు. అప్పుడు జోజో వాళ్ళ తాత ఇంటి బయటికి వెళ్ళి కార్ దగ్గర నిల్చుకొని ఉంటాడు. అప్పుడు దూరంలో నుండి ఎవరో అతన్ని చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే టైంలో కిడ్నాపర్ ఒక ఫోన్ బూత్ నుండి కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అయిన శబ్దం విని జోజో వాళ్ళ తాత తన ఫోన్ అని చూస్తాడు. కానీ సౌండ్ వచ్చేసి కార్ కింద నుండి వస్తున్నదని తెలుసుకొని కార్ కిందకి చూస్తాడు. అక్కడ ఒక ఫోన్ ఉంటుంది. కిడ్నాపరే పర్పస్ గా ఒక ఫోన్ ని అక్కడ ఉంచి ఉంటాడు. తాత కాల్ అటెంప్ట్ చేసిన వెంటనే పాప నాతోనే ఉంది, నేను చెప్పిన ప్లేస్ కి వెంటనే ఒంటరిగా రమ్మని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ ని చూపిస్తారు. కిడ్నాపర్ అంబ్రెల్లాలో ఒక కంపెనీ నేమ్ ఉంటుంది. సో హీరోయిన్ హాస్పిటల్ నుండి ఎవరికి తెలియకుండా బయటికి వచ్చి ఆ కంపెనీకి వెళ్ళి హీరోయిన్ విచారిస్తుంది. అప్పుడు ఆ కంపెనీ సేల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ అంబ్రెల్లాని ఎవరెవరికి సేల్ చేశారో వాళ్ళ లిస్ట్ తీసుకుంటుంది. ఇటువైపు జోజో వాళ్ళ ఇంటికి ఒక కాల్ వస్తుంది. దాంట్లో మీ పాప ప్రాణాలతోనే ఉందా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక డస్ట్బిన్ లారీ మీ ఇంటి దగ్గరికి వస్తుంది, వెంటనే దాంట్లోకి వెళ్ళి చూడు అని చెప్పేసి కిడ్నాపర్ కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా జోజో వాళ్ళ అమ్మ చాలా స్పీడ్ గా ఇంటి బయటకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ ఆ డస్ట్బిన్ లారీ దగ్గరికి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లుగా మనకు చూపిస్తారు. అదేమంటే 10 years బ్యాక్ ఇదే విధంగా జరిగి ఉంటుంది. ఆ కిడ్నాపర్ అదే స్టైల్ ని ఇప్పుడు కూడా ఫాలో చేస్తున్నాడని మనకు చూపిస్తారు. ఇంకా హీరోయిన్ లారీలో నుండి తన కూతురు ఫోటోని తీసుకుంటుంది. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక ఫోటోని కిడ్నాపర్ పంపించి ఉంటాడు. జోజో ఫోటోని పోలీసులందరూ చూసి ఏమైనా క్లూస్ దొరుకుతాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, అది ఎవరంటే మన చెన్తో పాటు కొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు కదా అతనే. జోజో ఫోటో చూసిన వెంటనే అది తన ఫోన్లో ఒక ఫోటో తీసుకుని నేరుగా చెన్ని చూడటానికి వెళ్తాడు. కిడ్నాపర్ కాల్ని ట్రేస్ చేసి పోలీసులు ఒక పబ్లిక్ బూత్కి వెళ్తారు. అక్కడ వాళ్లకు ఫైర్ చేయని ఒక సిగరెట్ కనిపిస్తుంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ ఆ లిస్ట్ రెడీ చేసి తనకు ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళ పేర్లన్నీ కట్ చేసి ఇంకొక లిస్ట్ని రెడీ చేస్తుంది. దాన్ని చెన్కి సెండ్ చేసి వీళ్ళందరి అడ్రస్ కావాలని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ని పంపిస్తుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ చెన్ ఇంటికే వెళ్ళి జోజో ఫోటోని చూపిస్తాడు. అప్పుడు చెన్, ఎందుకు ఇదంతా నాకు చూపిస్తున్నావు, నాకు ఈ కేసులో ఇంట్రెస్ట్ లేదన్నట్లుగా ఫస్ట్ బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్తోనే బయలుదేరుతాడు. అలా వాళ్ళిద్దరూ బైక్లో వెళ్ళేటప్పుడు చెన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే వెళ్తాడు.
ఆ కిడ్నాపర్ పాపని చంపిన రోజే ఫోటోని ఫస్ట్ పంపించి ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్తో ఒక సముద్రం దగ్గరికి మిలిటరీ వాళ్ళు యూజ్ చేసే బ్యాగ్లో డబ్బులను తీసుకురమ్మని చెప్పి ఉంటాడు. ఆ కిడ్నాపర్ చెప్పిన విధంగానే హీరోయిన్ ఆ బ్యాగ్ని డస్ట్బిన్లో వేస్తుంది. అప్పుడు ఒక బోట్ సముద్రం దగ్గరికి వస్తుంది. ఆ బోట్లో నుండి చాలా మంది మిలిటరీ ఆఫీసర్ దిగి వస్తున్నప్పుడు ఆ మధ్యలో కిడ్నాపర్ని కనిపెట్టడానికి చెన్కి కష్టమైపోతుంది. ఆ తర్వాత చూస్తే దూరంగా కిడ్నాపర్ మిలిటరీ వాళ్ళ లాగానే డ్రెస్ చేసుకుని ఆ బ్యాగ్ని తీసుకుని ఎస్కేప్ అవుతాడు. అప్పుడు చెన్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్ వాళ్ళ టీం ని చాలా తిడతాడు. ఎందుకంటే చెన్ వాళ్ళ టీం ఒరిజినల్ డబ్బులు పెట్టకుండా దొంగ నోట్లు పెట్టి ఉంటారనమాట. ఇప్పుడే ఈ సినిమా ఓపెనింగ్ సీన్ లో హీరోయిన్ కిడ్నాపర్ తో రిక్వెస్ట్ చేసుకుంటుంది కదా, ఆ సీన్ ని చూపిస్తారు. ఈసారి పోలీసులను నమ్మకుండా హీరోయిన్ డబ్బులను తీసుకుని కార్లో ఒంటరిగానే వెళ్తుంది. అలానే ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ని కట్ చేసి రియల్ టైం ని చూపిస్తారు. జోజో వాళ్ళ అమ్మకు కిడ్నాపర్ నుండి కాల్ వస్తుంది. హీరోయిన్ కి రమ్మని చెప్పిన అదే ప్లేస్ కి అదే విధమైన బ్యాగ్, అదే 4 లక్షల రూపాయల అమౌంట్ ని తీసుకుని రమ్మని చెప్తాడు. ఇంకా చెన్ అలాగే ఆఫీసర్ సముద్రం దగ్గరికి వెళ్లకుండా ఆ బోట్ ఎక్కడి నుండి అయితే వెళ్ళిందో ఆ బోట్ కి వెళ్ళి ఆ బోట్ లో ఎక్కి ఒక్కొక్క మిలిటరీ వాళ్ళను చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా జోజో వాళ్ళ అమ్మ డబ్బులున్న బ్యాగ్ ని ఆ డస్ట్బిన్ లో పెడుతుంది. ఇంకా బోట్ ఆ ఓడరే దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే చెన్ పక్కన ఇంకొక బోట్ వస్తుండేది, అలాగే దాంట్లో చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ ఉండేది అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడే చెన్ మిస్ అయిపోయి వేరే బోట్ లో ఎక్కామా అని అనుకునేటప్పుడు ఆ బోట్ లో నుండి మిలిటరీ ఆఫీసర్స్ చాలా మంది దిగిపోతూ ఉంటారు. అప్పుడు కిడ్నాపర్ ఆ బోట్ లో నుండి దిగి వచ్చి చెన్ చూస్తుండగానే డస్ట్బిన్ లో ఉన్న బ్యాగ్ ని తీసుకుని వెళ్లిపోతాడు. కిడ్నాపర్ తెలివిగా ఆ బ్యాగ్ లో ఉన్న ట్రాకర్ ని తీసి అటువైపు వెళ్తున్న టగ్ బోట్ లోకి విసిరేస్తాడు. పోలీస్ టీం వాళ్లకు ఆ విషయం తెలియక టగ్ బోట్ వెళ్తుండే డైరెక్షన్ లోనే వెళ్తూ ఉంటారు. కానీ చెన్ కిడ్నాపర్ పరిగెత్తిండేది చూసి తను వెంటాడుతూనే వెళ్తాడు. చాలా భయంకరంగా చేస్ చేస్తాడు. చివరిగా ఒక బ్రిడ్జ్ మీద నిల్చుకొని కిడ్నాపర్ డబ్బులున్న బ్యాగ్ ని ఒక ట్రక్ లో విసిరేస్తాడు. కానీ ఆ బ్యాగ్ వచ్చేసి ట్రక్ లో పడదు. అప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ అయిపోయి దాంట్లో ఉన్న అమౌంట్ అంతా కిందకి పడిపోతాయి. అప్పుడు ఆ ట్రక్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చెన్ కిడ్నాపర్ ని పట్టుకునేస్తాడు. ముఖానికి వేసుకున్న మాస్క్ ని తీసి చూస్తే అది జోజో వాళ్ళ తాత అయి ఉంటాడు. సొంత మనవరాల్ని కిడ్నాప్ చేస్తావా అని జోజో వాళ్ళ తాతని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తారు. ఇప్పుడే తాత ఏం జరిగిందని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కిడ్నాపర్ జోజోని కిడ్నాప్ చేసిన రోజు తాత ఇంటి బయట ఒంటరిగా నిల్చుకుని ఉంటాడు కదా, అప్పుడు కిడ్నాపర్ అతనితో ఒక ప్లేస్ కి ఒంటరిగా రమ్మని చెప్పి ఉంటాడు. ఈ తాత ఎవరికి చెప్పకుండా ఆ ప్లేస్ కి వెళ్తాడు. ఊరి బయట ఉన్న ఆ బంకర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు లోపల నుండి జోజో ఏడుస్తున్న శబ్దం వస్తుంది. మనవరాల్ని కాపాడటానికి చాలా వేగంగా లోపలికి వెళ్తాడు. చూస్తే అక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. దాంట్లో నుండినే జోజో ఏడ్చే సౌండ్ వచ్చింటుంది. ఇతను స్పీకర్ ని తీసి చూస్తున్నప్పుడు ఎవరో ఆ బంకర్ డోర్ ని క్లోజ్ చేసేస్తారు. ఇంకా తాత ఏడుస్తూనే అక్కడే పడుకొని పోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఫోన్ సౌండ్ వల్ల నిద్ర నుండి లేస్తాడు. ఆ ఫోన్ లో జోజో వీడియో ఉంటుంది. అలానే బంకర్ డోర్ ని కూడా ఓపెన్ చేసి ఉంటారు. ఆ తర్వాత కార్లో వెళ్లి కూర్చునేటప్పుడు ఆ ఫోన్ లో నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో చెప్పిన విధంగానే ఆ సముద్రం దగ్గరికి వెళ్లి డబ్బులను తీసుకుని ఉంటాడు. ఈ విషయం విన్న పోలీసులు కూడా ఆ తాతని కొంచెం అనుమానిస్తారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆ తాతకి సిగరెట్ ని ఇస్తాడు. ఆ తాత సిగరెట్ ని ఫైర్ చేయకుండా ఊరికి నోట్లో పెట్టుకుని ఊదుతాడు. సరే, అంత కిడ్నాపర్ చెప్పిన విధంగానే మీరు చేశారని చెప్తున్నారు కదా, అప్పుడు ఆ కిడ్నాపర్ పంపిన వీడియో మెసేజ్ ఎక్కడని అడుగుతారు. అందుకు తాత ఏం చెప్తాడంటే, అప్పుడు ఇంకొక మెసేజ్ వచ్చింది, అందులో ఆ ఫోన్ ని పడేయమని చెప్పాడు. సో నేను కూడా ఆ ఫోన్ ని కిందకు పడేశాను అని చెప్తాడు. అప్పుడు తాత దగ్గర ఉన్న యాష్ ట్రేని తీసుకుని వెళ్ళి అతను యూజ్ చేసిన సిగరెట్ ని చెక్ చేయమని చెప్తారు. మరోవైపు హీరోయిన్ తను రెడీ చేసిన లిస్ట్ లో ఉన్న వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ అంబ్రెల్లాని అమ్మిన స్టాఫ్ మాదిరిగా మాట్లాడుతుంది. అలాగే వాళ్ళతో మాట్లాడిన కాన్వర్జేషన్ ని రికార్డ్ చేసుకుంటుంది. తిరిగి హాస్పిటల్ కి వెళ్ళి దాన్ని మళ్ళీ ఆన్ చేసుకుని వింటుంది. ఇదే విధంగా ఒక్కొక్క సస్పెక్ట్ ఇంటికి వెళ్ళి కిడ్నాపర్ ని వెతుకుతూ ఉంటుంది. ఇలా ఒక ట్రాక్ ఒక సైడ్ కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ జోజో వాళ్ళ తాతనే కిడ్నాపర్ అని కొన్ని ప్రూఫ్స్ లను చూపిస్తారు. అదేమని ఇప్పుడు చూద్దాం. జోజో వాళ్ళ తాత వచ్చేసి రిటైర్డ్ అయిన ఒక టీచర్. ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ లో చాలా డబ్బులను ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. అందులో చాలా నష్టం కూడా ఉంటుంది. అంటే ఇతనికి డబ్బులు అవసరం చాలానే ఉంది. ఇంకొక విషయం ఏమంటే, పబ్లిక్ బూత్ లో నుండి తీసుకొచ్చిన సిగరెట్ లో ఉన్న ఫింగర్ ప్రింట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రూమ్ లో తాత దగ్గర నుండి తీసిన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయి ఉంటుంది. ఇంకా తాత బంకర్లో లాక్ అయిన టైంలో అతని కార్ వచ్చేసి సిటీ లోపలికి వెళ్ళి ఉంటుంది. అది సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఉంటుంది. సో తాత బంకర్లో ఉన్నాడని చెప్పింది అబద్ధం కూడా అయ్యుండొచ్చు అని చెప్పేసి పోలీసులందరూ ప్రూఫ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ జన్ మాత్రం తాత ఎందుకు సొంత మనవరాల్ని కిడ్నాప్ చేయాలి, అలా కిడ్నాప్ చేసినా కూడా ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంటుంది కదా అని ఆలోచిస్తాడు. సో తాత చెప్పే కథని నిజమా అని తెలుసుకోవడానికి ఆ బంకర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ స్పీకర్ ని కనిపెడతాడు. విరిగిపోయిన ఆ స్పీకర్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న తన ఫ్రెండ్ కి ఇచ్చి సరిచేయిస్తాడు. చూస్తే ఆ స్పీకర్లో రికార్డ్ అయిన వాయిస్ జోజోదే ఉంటుంది. సో తాత చెప్పేది నిజమే అని చెన్కి తెలుస్తుంది. వెంటనే ఆ స్పీకర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ అంతలోపలే తాత వాళ్ళ లాయర్ని పెట్టుకుని బెయిల్ తీసుకుని వెళ్ళిపోతాడు.
ఇంకా చెన్ తీసుకొచ్చిన స్పీకర్ని ఎవరు కూడా వినడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే పోలీసులకు ఇంకొక స్ట్రాంగ్ అయిన పాయింట్ దొరికి ఉంటుంది. అదేమంటే జోజో వాళ్ళ అమ్మని కిడ్నాపర్ ఫోన్లో బెదిరించి ఉంటాడు కదా, ఆ వయసు అలాగే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రూమ్లో తాత మాట్లాడిండేది ఒకే వే ఫామ్లో ఉంటుంది. సో ల్యాబ్ రిజల్ట్ వచ్చేసిందంటే తాతని అరెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు చిన్న ఆ కంప్యూటర్ వాయిస్ వింటూనే అక్కడే ఉండే ఒక పెన్ డ్రైవ్ని చూస్తాడు. అప్పుడు తనకు ఇంకొక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని తన ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. 10 years బ్యాక్ కిడ్నాపర్ మాట్లాడిండేది ఇప్పుడు కిడ్నాపర్ మాట్లాడిండేది కంపేర్ చేసి చూస్తాడు. ఆ ఇద్దరు పిల్లల్ని చంపింది ఒకే వ్యక్తి అని చెన్కి తెలుసు. బట్ ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏమంటే 2 కేసులలో ఒకే డైలాగ్ని ఒకే విధంగా మాట్లాడి ఉంటారు. ఈవెన్ ఆ కిడ్నాపర్ మాట్లాడినప్పుడు దగ్గరలో వచ్చే కార్ సౌండ్ కూడా పక్కాగా మ్యాచ్ అయి ఉంటుంది. సో 10 years బ్యాక్ కిడ్నాపర్ ఏమైతే మాట్లాడాడో దాన్ని ఎవరో రికార్డ్ చేసి ఇప్పుడు జరిగిన కిడ్నాప్ కేసుకి యూజ్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడే చెన్కి తాత పైన డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. తాత ఇంట్రాగేషన్ రూమ్లో మాట్లాడిండేది కిడ్నాపర్ వాయిస్కి మ్యాచ్ అవుతుంది. ఈ తాతనే జోజోని కిడ్నాప్ చేసాడో లేదో కానీ తెలీదు. ఈ తాతనే 10 years బ్యాక్ హీరోయిన్ కూతుర్ని చంపాడని చెన్కి డౌట్ వస్తుంది. ఈ సీన్లో తాతని చూపిస్తారు. ఈ తాత వచ్చేసి తన కూతురి ఇంటికి వెళ్తాడు. కానీ ఆమె డోర్ తీయకుండా జోజోని ఎక్కడ దాచిపెట్టావని అడుగుతుంది. అప్పుడు తాత నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు తన కూతురు డోర్ని తీసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తాత చాలా బాధతో తన కూతుర్ని చూస్తూ పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటాడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ తాత కూతురికి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింటుంది. ఇతనే చాలా కష్టపడి తన కూతురి ప్రాణాలను కాపాడి ఉంటాడు. కానీ తనకు తన ప్రాణమైన తన కూతురే తనని అనుమానిస్తుందని చెప్పేసి బాధతో ఇంటి లోపలికి వెళ్తాడు. అప్పుడు కిడ్నాపర్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. దాంట్లో కిడ్నాపర్ ఓపెనింగ్ సీన్లో మాట్లాడిన డైలాగ్ 1 time ఛాన్స్ అని చెప్తాడు. ఇక్కడితో సీన్ కట్ చేస్తారు. ఈ సీన్లో చెన్ని చూపిస్తారు. చెన్ హీరోయిన్ వెతుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. బట్ హీరోయిన్ అక్కడ ఉండదు. నెక్స్ట్ హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. చూస్తే ఆ ఇంటిని వేరే వాళ్ళు తీసుకుని ఆల్టర్నేట్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్కి మెసేజ్ చేయాలని చెప్పేసి ఫోన్ని తీసుకుంటాడు. అప్పుడే హీరోయిన్ ఒక లిస్ట్ పంపించి ఉంటుంది కదా, అందులో తాత పేరు ఉన్నది చూస్తాడు. ఈ సినిమా మెయిన్ ట్విస్ట్ ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ తాత ఇంటికే వెళ్ళి అతని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తాత సిగరెట్ని ఫైర్ చేయకుండా ఊరికి చేతిలో పెట్టుకుని ఉన్నది నోట్ చేసుకుంటుంది. తాత ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మనకు ఎప్పుడైనా ఛాన్స్ రావచ్చు, అది 1 time ఛాన్స్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పగానే హీరోయిన్కి ఆ తాతపై డౌట్ వస్తుంది. అప్పుడు హీరోయిన్ కొంచెం భయపడి ఆ తాతకి థ్యాంక్స్ చెప్పి ఇంటి బయట నిల్చుకుని ఆ రికార్డ్ చేసిన వాయిస్ని మళ్ళీ వింటుంది. ఆ టైంలోనే తాత వాళ్ళ మనవరాల సౌండ్ విన్న వెంటనే ఇంటిపై ఉన్న రూమ్కి వెళ్ళి దాక్కుంటుంది. ఇప్పుడు ఇంకొక షాక్. అదేమంటే హీరోయిన్ కూతుర్ని ఫోటో తీసి ఉంటాడు కదా కిడ్నాపర్, అది ఈ రూమ్లోనే ఉంచి తీసాడని హీరోయిన్కి తెలుస్తుంది. సో ఈ తాతనే తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అందుకే తాత అంతు చూడాలని హీరోయినే జోజోని కిడ్నాప్ చేసి తాతని పోలీసుల చేతిలో ఇరికించాలని చెప్పేసి ఇదంతా సెటప్ చేసి ఉంటుంది. కానీ ఇంతవరకు హీరోయిన్ సీన్స్ మొత్తం సపరేట్ ట్రాక్లో చూపించి ఉంటారు. యాక్చువల్గా సెకండ్ కిడ్నాపర్ జోజోని కిడ్నాప్ చేయడానికి ముందే ఇదంతా జరిగి ఉంటుంది. ఇంకా చెన్ కూడా తాత ఇంటికే వెళ్ళి పైన రూమ్ని చూసి తాతనే కిడ్నాపర్ అని చెన్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే హీరోయిన్ కూతురు చనిపోయిన ఆ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్తాడు. ఆ టైంలో తాత అలాగే చెన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే వెళ్తారు. తాత కూతురి హార్ట్ సర్జరీ చేయడానికి 4 లక్షలు అడిగి ఉంటారు కదా, అందుకని హీరోయిన్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడు. హీరోయిన్ డబ్బులతో వెళ్లి కార్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఆ తాత హీరోయిన్ కూతుర్ని బ్లూ కలర్ డ్రమ్లో పెట్టి దొర్లిస్తూ ఉంటాడు. ఆ టైంలో చెన్ ఆ ప్లేస్కి వెళ్ళగానే తాత పైన ఆ కార్ లైటింగ్ పడుతుంది. అప్పుడు ఆ తాత చెయ్యి స్లిప్ అయ్యి డ్రమ్ అక్కడి నుండి కిందకి దొర్లుకుంటూ వెళ్తుంది. అది తాత చేతిలో పట్టుకోవడానికి అవ్వలేదు. అప్పుడు చెన్ ఆ డ్రమ్ని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతలోపే ఆ డ్రమ్ కొండ నుండి కిందకి పడిపోతుంది. ఇంకా ఆ పాపని కాపాడటానికి చెన్ కొండపై నుండి దూకుతాడు. కానీ అతని కాలు ఒక చెట్టులో ఇరుక్కుని పోయి అక్కడే స్టక్ అయిపోతాడు. అప్పుడే ఆ పాప కిందకు పడి చనిపోయి ఉంటుంది. ఇంకా ఆ తాత తన కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి స్వార్థంగా ఆలోచించి హీరోయిన్ కార్లో నుండి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. క్లైమాక్స్ లో హీరోయిన్ కొండపైన డ్రమ్ తో పాటు నిల్చుకున్నది చూసిన తాత క్షమించమని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఆ డ్రమ్ ని కిందకు నెట్టేస్తుంది. తాత అలాగే చెన్ ఎలాగో ఆ డ్రమ్ ని పట్టుకుంటారు. కానీ చెన్ చేతిలో చాలా సమయం ఆ డ్రమ్ ని పట్టుకోవడానికి అవ్వదు. అప్పుడు ఆ డ్రమ్ కిందకు పడిపోతుంది. కానీ ఆ డ్రమ్ లో పాప ఉండదు. అందులో కలర్ వాటర్ మాత్రమే ఉంటుంది. జోజో ఒక కార్లో నిద్రపోతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఆ కొండపైనే నిద్రపోతుంది. తాతని పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.